ఉన్నటువంటి ఎవరైతే సబ్స్క్రైబర్స్ కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా నిన్న కొన్ని వీడియోస్ చూస్తుండొచ్చు. తొలి వెలుగు ప్రతినిధి అయినటువంటి నా మీద, మా కెమెరామెన్ అజయ్ మీద నిన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది దాడి చేసే ప్రయత్నం చేశారు. మమ్మల్ని కూర్చోమంటారా? ఇదే దొరికిందా? ఇంత పెద్ద గొడవ అవుతుంటే కూర్చోమంటారా? తెలుగు అవమానాలు చాలా ఉన్నాయి కదా. ఏం చెప్పినావు భయ్? నువ్వు కాపాడినావు బషీర్బాగ్ అమరవీరులు, నువ్వు కాపాడినావా? ఏ వార్త కవర్ చేస్తావు నువ్వు? తొలివేలుగా ఆయన ఒక్కనే మాట్లాడితే అవుతుంది అదే సమాజం. అక్కడ ఏం జరిగిందా అంటే చాలామంది నాకు కాల్ చేస్తూ ఉన్నారా, ఆ వార్తను చూసి ఆ వీడియోని చూసి చాలామంది నాకు కాల్ చేసి అడుగుతా ఉన్నారు అసలు ఏమైందని చెప్పేసి వివరణ అడుగుతూ ఉన్నారు. సో నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను అందరికీ. అక్కడ జరిగింది ఏంటంటే దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవంలో భాగంగా మాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలు మేము చేస్తూ ఉన్నాం, పలానా విమలక్క వస్తూ ఉంది, అక్కడికి పలానా పాశం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్ వస్తూ ఉన్నారు, ఇంకొంతమంది కుర్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారందరూ అక్కడికి వస్తూ ఉన్నారు. సో మీరు దయచేసి ఈ వార్తను కవర్ చేయాలి, ఇక్కడికి రావాలని మాకు ఇన్విటేషన్ వస్తే ఉదయం 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్ర వేదిక అని చెప్పారు. సో మేము 11 గంటలకు రీచ్ అయినాం. మేము పోయేసరికి అక్కడ పాశం యాదగిరికి మధ్య సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి అక్కడ సిబ్బందికి మధ్య కొంత వాగ్వాదం నడుస్తూ ఉంది. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరిని అక్కడ ఉన్నటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన సిబ్బంది కొంత ఆయన మీద అనుచితంగా మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ హాలుకు సంబంధించి మీరు బుకింగ్ చేసుకోలేరని, లేకపోతే మేము ఈ హాలు గేట్లు తీయమని, అక్కడ ఉన్నటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి హాలు పేరే దొడ్డి కొమరయ్య హాలు. కానీ ఆ దొడ్డి కొమరయ్య హాల్లో ఉన్నటువంటి మరి దొడ్డి కొమరయ్యకు ఓ దండేసి దండం పెట్టిపోతామని ఇక్కడ పాశం యాదగిరి వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ గేట్ తీయం, మీరు 2 రోజుల ముందు చెప్పాలి, స్లాట్ బుక్ చేసుకోవాలని వాళ్ళు ఏదో వాగ్వాదానికి పాల్పడుతూ ఉన్నారు. అక్కడ సంఘటన ఇష్యూ జరుగుతూ ఉంది. మేము పోగానే చూసినాం. మొదట్లో ఏమి పెద్దగా ఇష్యూ అనిపించలేదు, సైలెంట్గానే ఉన్నారు. కానీ మేము పోయిన ఒక 2-3 నిమిషాలకి ఆ ఇష్యూ కొంత పెద్దగా అయ్యి ఆ సుందరయ్య విజ్ఞాన కేంద్రం గేటు బయట పాశం యాదగిరి గారు వాళ్ళ మీద చాలా సీరియస్ అవుతూ ఉన్నారు. ఇదేం వ్యవస్థ? ఒక పోరాట వీరుడు దొడ్డి కొమరయ్యకు మేము దండేసి దండం పెడతా అంటే మీరు గేట్లు తీయరు, ఆ హాల్కు దొడ్డి కొమరయ్య పేరు పెట్టుకున్నారు, కనీసం మీరు దొడ్డి కొమరయ్య హాల్కు పేరు పెట్టినందుకన్నా మీరు గౌరవం ఇవ్వరా అని చెప్పేసి పాశం యాదగిరి గారు సీరియస్ అవుతున్నటువంటి అంశంలో మేము అక్కడ కెమెరాను కేవలం మా కెమెరామ్యాన్ కెమెరా తీసి ఆ దృశ్యాలను చిత్రీకరిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ గొడవ జరుగుతోంది, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారిని అవమానిస్తూ ఉన్నారు, అక్కడ దొడ్డి కొమరయ్య గారిని అవమానిస్తూ ఉన్నారు అని చెప్పేసి కెమెరా తీసి మా కెమెరామ్యాన్ చిత్రీకరిస్తూ ఉంటే పాశం యాదగిరి గారు మాట్లాడుతూ అంటే మనం తీసుకెళ్ళి మైకు పెట్టినాం పాశం యాదగిరి గారికి. అక్కడటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్ర సిబ్బంది వచ్చేసి మీరు ఈ వార్తను కవర్ చేయొద్దు, ఎట్లా కవర్ చేస్తారని మా మీద దురుసుగా ప్రవర్తించడం, పాశం యాదగిరి గారు మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా నేను అక్కడ జరిగింది. అంటే వాళ్ళ రోడ్డు మీద ఒక ఇష్యూ జరుగుతూ ఉంటే కవర్ చేయొద్దా? ఓ సీనియర్ జర్నలిస్ట్ మీద వాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే దాన్ని కవర్ చేయొద్దా? సరే, మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లోపల హాల్లోనో పోయి మనం రికార్డింగ్ చేసింది లేదు, లేకపోతే వాళ్ళ ఇంటర్నల్గా ఆఫీస్లో పోయి రికార్డింగ్ చేసింది లేదు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం బయట ఆ గేటు బయట జరుగుతున్నటువంటి సంఘటనని మనం చూసి రికార్డింగ్ చేసినాం. అక్కడికి మొట్టమొదటి చేరినటువంటి మీడియా వాళ్ళం మేమే, మా తర్వాత ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు అప్పటికి. సో అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బందితో పాటు ఇంకొంతమంది పక్క నుంచి వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా మీరు ఈ వార్తను ఎట్లా కవర్ చేస్తారు, మా సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన ఇష్యూని మీరు ఎట్లా టేకప్ చేస్తారు, ఎన్నో ఇష్యూలు ఉన్నాయి, ఆ ఇష్యూలన్నీ కవర్ చేయొచ్చు కదా అని చెప్పేసి మా మీదకి దాడి తీయే ప్రయత్నం. బరాబర్ మేము ఈ వార్తను కవర్ చేస్తాం. పోరాట యోధుడు దొడ్డి కొమరయ్యను అవమానపరుస్తూ ఉన్నారు, మీరు ఎలా హాల్కు పేరు పెట్టుకొని హాల్లో ఆ దొడ్డి కొమరయ్యకు దండేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టు మీద మీరు ఈ రకంగా మాట్లాడడం సరికాదు, దీని బరాబర్ మేము వార్తను కవర్ చేస్తాం అని చెప్పేసి మేము వార్తను కవర్ చేస్తూ ఉంటే మా కెమెరామ్యాన్ అజయ్ మీద దాడి చేసి ఆ కెమెరాను లాక్కోవడం, ఆయన మెడలు బట్టి దొబ్బే ప్రయత్నం చేయడం. సో అసలు విషయం ఏంటంటే ఈ సీన్ అంతా జరుగుతూ ఉంది, ఈ ఇష్యూ అంతా జరుగుతూ ఉంది. అక్కడ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళు వెహికల్ వేసుకొని వచ్చారు. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ఎవరిని అక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన సిబ్బందిని పట్టుకోవడం లేదు. ఇక్కడ మమ్మల్ని కూడా మరి బ్రదర్ ఈ సమస్యకు ఏంటి సొల్యూషన్ ఏందని చెప్పేసి మమ్మల్ని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. పోలీసులు వచ్చి కేవలం సైలెంట్గా
సినిమాను చూస్తున్నట్టు చూస్తూ ఉన్నారు, చోద్యం చూస్తున్నట్టు చూస్తూ ఉన్నారు. పోలీసులు ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ నిలబడ్డాక పోలీసుల ముంగలే సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి సంబంధించినటువంటి సిబ్బంది మా మీద దాడి చేసేందుకు, మా మీద దురుసుగా ప్రవర్తిస్తూ మమ్మల్ని బూతులు తిడుతూ రెచ్చిపోయినటువంటి పరిస్థితి. సో వ్యవస్థలు ఎక్కడికి పోతూ ఉన్నాయి. వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ గొడవ జరుగుతూ ఉంటే కనీసం దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు. ఏదో చోద్యం చేసినట్టు ఓ సామాన్యుడిగా చూసినట్టుగా చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది సమాజంలో? నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకురావాలన్నటువంటి జర్నలిస్టుల మీద దాడా? అక్కడ ప్రభుత్వాన్ని దూషించింది లేదు, ప్రతిపక్షాన్ని దూషించింది లేదు. ఓ జర్నలిస్ట్ మీద వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే, ఓ వీరుడు దొడ్డి కొమరయ్యను వాళ్ళు అవమానపరుస్తూ ఉంటే ఆ అంశాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి తపనతోటి అక్కడ వీడియో చిత్రీకరిస్తూ ఉంటే మా మీద దాడి చేసే ప్రయత్నం. అంటే చరిత్రకారుల్ని, ఉద్యమకారుల్ని, వీరుల్ని అవమానపరిస్తే చూస్తూ కూర్చోవాలి. జర్నలిస్టుల మీద దాడి జరుగుతూ ఉంటే, జర్నలిస్టుల మీద అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలి. సో ఈ సంఘటన నిన్న జరిగినటువంటి సంఘటన ఇది. మరి ఇంటర్నల్గా పాశం యాదగిరికో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయో మనకు తెలియదు. వాళ్ళు స్లాట్ బుక్ చేసుకున్నారా, వాళ్ళు లేకపోతే మరి ఏమైనా డబ్బుల పరంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నదా మనకు తెలియదు. గతంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో మనకు తెలియదు. కానీ మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంఘటన మనం చిత్రీకరించకపోతే ఒక జర్నలిస్ట్గా, ఒక వీడియో జర్నలిస్ట్గా ఇక మనం ఉద్యోగం చేసే లాభం, మనం చేసేటువంటి ఉద్యోగమే అది. ప్రజల సమస్యలు నిత్యం ప్రజలకు చూపించడమే. సో నిన్న ఈ దాడి జరిగింది. సో తీవ్రంగా నేనైతే ఈ దాడిని ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా అలవాటుగా మారిపోయింది. ఎవరు చూడు దాడులు చేయడానికి, నిజాన్ని నిర్భయంగా చూపించే వాళ్ళని గొంతు నొక్కడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో దయచేసి ఇటువంటి దాడులను ప్రజలు ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, తొలి వెలుగు మొదటి నుంచి నాటి నుంచి నేటి వరకు ప్రజల పక్షాన ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్నైనా, ఇప్పుడు కాంగ్రెస్నైనా, రేపు బీజేపీనైనా అందరినీ ప్రశ్నిస్తుంటుంది, ప్రజల కోసం కొట్లాడుతుంటుంది. అటువంటి తొలి వెలుగు గొంతు నొక్కే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ దాడులు మేము ఖండిస్తూ ఉన్నాం. దయచేసి మీ మద్దతు కూడా మాకు ఉండాలి. ఇటువంటి దాడులకు మీ మద్దతు మాకు కావాలని కోరుకుంటా ఉన్నాం. సో ఇది ఓవరాల్గా నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి. ఇక ఇవాళ మనం దినపత్రికలు చూసినటువంటి హెడ్లైన్స్ చూస్తున్నాం. హైలైట్గా మనకైతే కంచగచ్చుపోలు కనిపిస్తూ ఉంది, ఇతర అంశాలు కనిపిస్తూ ఉన్నాయి, కుండపోత వర్షాలు కనిపిస్తూ ఉన్నాయి, చార్మినార్ పెచ్చులు ఊడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వార్తలు కవర్ చేయడం ఏ వార్త మమ్మల్ని కూర్చోమంటారా? ఇదే దొరికిందా? ఇంత పెద్ద గొడవ అవుతుంటే కూర్చోమంటారా? తెలుగు అవమానాలు చాలా ఉన్నాయి కదా. ఏం చెప్పినావు భయ్? నువ్వు కాపాడినావు, బషీర్బాగ్ అమరవీరులు నువ్వు కాపాడినావా? ఏ వార్త కవర్ చేస్తావు నువ్వు? తొలి వెలుగు ఆయన ఒక్కనే మాట్లాడితే అవుతుంది అదే సమాజం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.